హలో హాయ్ అండి. ఇదైతే మరి నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ వీడియో. మేమైతే ఇప్పుడు మా వాడి దసరా హాలిడేస్ ఇచ్చారండి. వాడికి బోర్ కొడుతుందంటే మరి అలా తీసుకెళ్దామని తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో మంగళం రోడ్లో పెట్టున్నారు A to Z ఎగ్జాటిక్ పార్క్ అనేసి. మరి దాంట్లో అయితే యానిమల్స్, బర్డ్స్, ఇలా ఫిషెస్ చాలా అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లోపలికి వెళ్తూనే 200 తీసుకున్నారండి పర్ హెడ్ అయితే పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి అయితే 150 రూపీస్ ఉంది. మేమైతే మా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తూనే ఇలా ఫిషెస్ ఉన్నాయండి. ఇవైతే మరి చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి అక్కడైతే. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాయి. మరి ఫుడ్ వేస్తారనో ఏమో తెలియదు, కానీ నేను కొద్దిసేపు అయితే కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటే ఇవి నేను ఎటు వెళ్తే అటు వస్తూ ఉన్నాయి ఫిషెస్ అయితే. కొన్ని చాలా చిన్న ఫిషెస్ ఉన్నాయి, కొన్ని చాలా పెద్దగా ఉన్నాయండి ఫిషెస్. మరి ఇక్కడ ఈ ఫిషెస్ అయితే చూసామండి. తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనకైతే లెఫ్ట్లో అండి ఆ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. చిన్నవి కొంచెం ఉయ్యాల అలాంటివి, కూర్చునే సిట్టింగ్ ఉంది. ఇక్కడ మేము వెళ్తూనే అయితే స్కూల్ పిల్లలు అయితే వచ్చున్నారండి తిరుపతి నుంచి. మళ్ళీ ఫిషెస్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే మనకి హెన్స్ అవన్నీ ఉన్నాయండి. చిన్న హెన్స్, పెద్దవి అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత వెళ్తే మరి ఇక్కడైతే చిన్న ఫించెస్ ఉన్నాయండి, ఫించెస్ బర్డ్స్. అవైతే మీకు చూపిస్తున్నాను చూడండి. నాకైతే క్లారిటీగా కెమెరాలో అయితే కనిపించలేదు, చూపించడానికి మీకు ట్రై చేశాను. కొంచెం వరకు క్లారిటీ వచ్చింది, కానీ మళ్ళీ తర్వాత కొంతసేపు పోయింది క్లారిటీ. ఈ ఫించెస్ తర్వాత అయితే మరి ఇంకో టైప్స్ ఆఫ్ ఫించెస్ ఉన్నాయండి, అవి వేరే కలర్స్. ఇక్కడ ఎక్కువ అయితే లేవు, కానీ ఒక 4-6 అలా ఉంటాయి అంతే. దీని తర్వాత మరి నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఈ ఫించెస్ తర్వాత మళ్ళీ సేమ్ ఫించెసే ఉన్నాయి దీని తర్వాత కూడా, కాకపోతే అవి వేరే కలర్ ఉన్నాయి. వీటికైతే మనకి ఇక్కడ చిన్న గూళ్ళలాగా వాటికి ఆల్రెడీ పెట్టేసి ఉన్నారు లోపల. అవైతే దాని లోపలికి వెళ్ళి వస్తూ ఉన్నాయి. అవి ఎగ్స్ పెట్టుకోవడానికి అలాగా కంఫర్టబుల్గా వాటికి ఆల్రెడీ అన్నీ ప్రొవైడ్ చేసేసి ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ కూడా వేరే టైప్స్ ఆఫ్ ఫించెస్ ఉన్నాయి. అదైతే మీకు క్లారిటీగా కనిపించలేదు, ఇక్కడ రాలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫించెస్. ఇవైతే వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి మీకు. దీని తర్వాత ఇక్కడ ఇగువానా ఉంది. తర్వాత అయితే ఇక్కడ చూసారంటే చిన్నవి, వీటి పేరు అయితే నాకు తెలియదు, కానీ అవి వైట్ కలర్వి. ఇక్కడ కొంచెం పెద్దవి బడ్జీస్ ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ కాస్త ముందుకు వెళ్తేనేమో పక్కనే మనకి ఇవి ర్యాబిట్స్, మౌస్ అవన్నీ ఉన్నాయండి. మీకు చూపిస్తాను, ఇదిగోండి. ఇవి అయితే అస్సలు స్టాచ్యూ లాగా అక్కడే నిలబడిపోయి ఉన్నాయి, అస్సలు కదలలేదు. దీని తర్వాత వాళ్ళు టచ్ చేస్తానని మా వాడైతే కొంచెం ముందుకు వెళ్ళాడు, కానీ వద్దురా స్మెల్ వస్తాయన్నాను. వాడైతే కొద్దిసేపు ఆడాడు అక్కడ. దీని తర్వాత వెళ్ళాము. దీని తర్వాత చిన్న ర్యాట్స్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఏమో వెళ్తుంటే మాకు డక్స్ కనిపించాయి. వాటికైతే జుట్టులాగా చాలా బాగుందండి, పైన డిఫరెంట్గా మరి కట్ చేశారో అవి అలాగే వచ్చాయో మాకు తెలీదు. ఇవైతే చూడండి, దీని నేమ్ అయితే ఇక్కడ తగిలిచ్చున్నారు, చిన్న మౌసెస్. ఇవైతే చాలా బాగున్నాయి. మళ్ళీ డక్స్ అయితే వచ్చాయి. మేము వెళ్తుంటే కొంచెం వీడియో తీసాను. మా వాడు పట్టుకోవడానికి పరిగెట్టాడు, కానీ అవి అట్లా వెళ్ళిపోయాయి లోపలికి. ఇంక తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాము. వాటర్ తాగుతున్నాయి అక్కడ. ఇంక ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ ఉన్నాయండి. ఇవన్నీ నార్మల్వే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వాటి కాళ్ళ పైన అంతా హెయిర్ వచ్చింది. ఇవైతే కొంచెంసేపు అక్కడ ఉన్నాము. తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇవన్నీ ఆ లైన్ మొత్తం ఈ హెన్సే ఉన్నాయి. దీని తర్వాత అయితే నెక్స్ట్ ఇవైతే నార్మల్ కోళ్ళే అండి, ఇంటి దగ్గర మనం పెంచుకునేవే. ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ వెళ్తుంటే ఇక్కడ డాగ్స్ ఉన్నాయి. ఈ డాగ్స్ అయితే నార్మల్ ఇవి ఏమంటారు, నాకు ల్యాబ్ అలాంటివి అయితే ఉన్నాయి అక్కడ. దీని తర్వాత ఇక్కడైతే అసలు లైన్ ఉందండి. ఇక్కడ లోపల వెళ్తేమో చాలా బోట్స్ ఉన్నాయి, కిందనే బయట తిరుగుతున్నాయి, ఫ్రీగా వదిలేసి ఉన్నారు వాటిని. ఇక్కడ చూడండి, ఇవైతే ఫించెస్ అండి. ఇవి రెడ్ కలర్, కొంచెం యాష్ కలర్ టైప్లో వచ్చున్నాయి. ఇక్కడ ఫ్రంట్లో కూడా వాటికి చాలా బాక్స్ టైప్లో కట్టేసి వదిలేసి ఉన్నారు వాటిని. చాలా ఉన్నాయి బయట అయితే. ఇక్కడ ఇవి ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, వైట్ డక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అయితే బర్డ్స్. ఇవైతే బడ్జీస్ అండి ఇక్కడ ఉన్నవి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్లో చిన్న హెన్స్ అవన్నీ వదిలిపెట్టున్నారు. ఇక్కడ డక్స్ ఉన్నాయి, వాటి పక్కనే మళ్ళీ బర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఫ్రీగా, అవైతే ఆడుకుంటున్నాయి. దీని లోపల అయితే కొన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ప్యారెట్స్ అండి.
ఇక్కడ కూడా ఉన్నాయి ప్యారెట్స్ అన్నీ. వాటికి ఇక్కడ కూడా నెస్ట్లు పెట్టున్నారండి. అక్కడైతే ఒక కుండలో బర్డ్ అయితే లోపల ఉన్నది, అదైతే బయటకు రాలేదు, మరి ఎగ్స్ పెట్టినట్టు ఉంది అది. ఇక్కడ లోపలికి వెళ్తేనేమో మరి ఎంట్రన్స్లోనే ప్యారెట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఇదైతే ఇంకా పెద్ద పెద్ద ప్యారెట్స్ మకావోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మాకైతే వెళ్తూనే సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు, వాటికి ఫీడ్ చేయడానికి కొంచెం కొంచెం ఫుడ్ ఇచ్చారు. మేము వెళ్తూనే ఇక్కడ సైడ్లో ఉన్నాయి, అవైతే మేము వెళ్ళి చూపిస్తూనే వచ్చేసాయి అన్నమాట ఫుడ్ తినడానికి. చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. కొంచెం ముందుకు వెళ్తూనే ఇక్కడ ఉంది, కొంచెం బయట ఉంది. ఇదైతే మరి నేను అలా పెట్టగానే వచ్చేసింది నా దగ్గరకు. అయితే వీటిలో కూడా కొన్ని అయితే కొరుకుతున్నాయండి, చాలా గట్టి కొరికేస్తున్నాయి. కొన్ని అయితే నార్మల్ తింటూనే వెళ్ళిపోతున్నాయి, కొన్ని కొరకు పెట్టేస్తున్నాయి అసలు. నేనైతే మా వాడికి ఇవ్వడానికి ట్రై చేశాను, అదైతే వెళ్ళిపోయింది. ఇక్కడ కింద చూడండి ఇగువానా ఉంది, మా వాడైతే దాన్ని చూడలేదు, కొంచెం అయితే తొక్కేసేవాడు దాన్ని. మేమైతే ఇంకా దాని నుంచి అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడైతే కేజ్లో చూడండి మకావోస్ ఉన్నాయి, కాకెటో అవన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల. మరి అవి ఎందుకు లోపల ఉంచారో తెలీదు. ఒకటైతే ఒక మకావో బయటే ఉంది, ఒక దాన్ని అయితే లోపల పెట్టుంచారు. మరి మేము వెళ్ళగానే ఆవిడ తీసిచ్చింది, అక్కడ వర్క్ చేసామా, ఈ చైన్స్ అలాగే ఏమన్నా ఉంటే తీసేసుకోండి కొరికేస్తుంది అని చెప్తుంది అక్కడ ఆమె. ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ బయట అంతా ఉన్నాయి బర్డ్స్. మాకి చూసారంటే ఇవన్నీ వచ్చి తింటున్నాయి అన్నమాట ఫీడ్ వీటి దగ్గర. ఇదైతే చాలా చక్కగా కూర్చుందని ఫోటో తీశాను. తర్వాత వాళ్ళు ఇది కొత్తిమీర క్యారెట్ తురిమి వాటికి వేసారండి, ఇవన్నీ అక్కడ తింటున్నాయి ఫుడ్. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇదైతే చాలా బాగా కూర్చోందని జస్ట్ తీసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ర్యాట్ ఉంది, అదైతే ఫోటో తీసాను నేను కొన్ని. ఇదైతే కొంచెం నాకు ఈ ఆస్ట్రిచ్ చూసానండి, అవైతే వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, అందుకే కొన్ని ఫొటోస్ తీసి అవి కూడా యాడ్ చేశాను, మీరు కూడా చూస్తారనేసి. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని పర్షియన్ క్యాట్స్ ఉన్నాయండి. ఇవైతే మేము అక్కడ నుంచి కొంచెం బయట రాగానే ఇక్కడ ఒక కేజ్ లాగా పెద్దది చేసి ఇక్కడైతే ఒక దగ్గర ఒక 10 దాకా ఉన్నాయి పర్షియన్ క్యాట్స్, వైట్ బ్లాక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఒక పిట్బుల్ ఉండిందండి, అదైతే కొంచెం పడుకొని ఉంది. మేమైతే దగ్గరికి వెళ్ళాము, తీరా చూస్తే దాన్ని అసలు తాడితో కట్టలేదు, జస్ట్ అట్లా వదిలేస్తున్నారు. అది చూసి మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడికి రాగానే నెక్స్ట్ ఒక రూమ్ లాగా ఉంది, అక్కడ ఒక స్నేక్ ఉంది. ఇది ఒక్కటే ఉందండి స్నేక్ అయితే, ఇంకొన్ని ర్యాట్స్ మైస్ అవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కొంచెం. ఇందులో అయితే ఇది ఒక్కటే ఉన్నింది. నెక్స్ట్ దీని పక్కన ఇంకొన్ని చిన్న చిన్నవి ఉన్నాయండి ర్యాట్స్, అవైతే చూడండి మీరు ఇప్పుడు. కొంచెం దీనికైతే ఫుడ్ వాళ్ళు ఏదో కొంచెం లీఫీ వెజిటేబుల్స్ లాగా వేసున్నారు, పొట్టు అలాగా అవి ఉన్నాయి, అది పడుకోవడానికో మరి తింటుందో నాకైతే తెలియదండి. దీని తర్వాత నెక్స్ట్ అయితే చూడండి ఏమొస్తుందో. ఇక్కడైతే కొన్ని కేజెస్ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక ఇగువానా అయితే ఉన్నిందండి గ్రీన్ కలర్లో, కొంచెం చిన్నది. ఇది బయట ఉన్నదైతే కొంచెం చాలా పెద్దది ఉంది, ఇదైతే కొంచెం చిన్నది. దీని తర్వాత ఇక్కడైతే హెడ్జ్ హాగ్ అని బోర్డు వేసి ఉన్నారు, కానీ ఎత్తికాను నేనైతే, మరి నాకు అక్కడైతే ఏం కనిపించలేదు. చాలాసేపు అయితే చూసాను నేను అక్కడ. చూడండి మీరు కూడా, ఇదైతే మరి ఖాళీగా ఉంది, అది ఉందో లేదో మరి మనకు తెలీదు. దాని తర్వాత ఇక్కడైతే ఆ చిన్న బాస్కెట్లో చాలా చిన్న ర్యాబిట్స్ ఉన్నాయండి. చిన్న ర్యాబిట్స్ బయట అయితే చిన్న హెన్స్ని వదులున్నారు, చిక్స్ని. వాటికైతే వెంటిలేషన్ కోసం లైట్ వేసి అయితే పెట్టున్నారు. ఇదిగోండి ఇంకొన్ని చిన్న ర్యాట్స్ ఉన్నాయని చెప్పాను కదా, మరి ఇవే అండి. అవి చాలా చిన్నగా ఉన్నాయి, మరి అవి పెరుగుతాయో లేదో మనకు తెలీదు. దీని పక్కన అయితే ఒక టార్టాయిస్ ఉంది. ఇంకా అక్కడ నుంచి బయట వచ్చేసరికి ఇంకా డక్స్, ఇంకా చిన్న చిన్న గోట్స్, ఇదైతే డక్స్ హెన్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కోడా బాత నాకైతే అర్థం కాలేదండి, రెండు కలిపి ఉంది అదైతే. ఇక్కడ కొన్ని డక్స్ ఉన్నాయి, కొన్ని హెన్స్ కూడా ఉన్నాయి దాని లోపల. ఇవైతే ఇవి ఎక్కడ నుంచి తెచ్చారో మరి తెలియదు, కానీ చాలా చిన్నగా ఉన్నాయండి, కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడడానికి. ఇక్కడైతే మన ఏరియాలో ఉండేవైతే కాదు ఇవి. దాని లోపల కూడా ఇంకోటి ఉంది, కానీ దానికి ఇయర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, అదైతే లోపల ఉన్నింది. నేనైతే దాని వీడియో తీయలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ క్యామెల్ని అయితే ఒకే దాంట్లో పెట్టున్నారు. అదైతే ఆస్ట్రిచ్ మేము వెళ్ళిన కాసేపటికి దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చి ఇప్పుడు అది ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో చూడండి మీరు కూడా, వీడియో తీసా నేను. క్యామెల్ అయితే అటు లాస్ట్లో ఉన్నింది, ఇదైతే దగ్గరకు వచ్చింది, చాలా పెద్దగా ఉంది. అదైతే దానికి ఫుడ్ కోసం అలా అడుగుతుందో ఏమో మరి, నాకైతే అలానే అనిపిస్తుంది. చూడండి ఎలాగంటుందో, చాలా వింతగా ఉంది.
ఆస్ట్రిచ్ని అయితే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి నేను చూడడం అయితే, అదిగోండి చూడండి ఎలాగంటుందో. నెక్స్ట్ అయితే దీని ఎగ్ కూడా చూపించారండి మాకు అక్కడ. చాలా పెద్దగా చాలా వెయిట్ ఉంది. అదైతే బ్రేక్ అయిందంటే 6000 అన్నారు. ఇంకెందుకు లేని అక్కడ ఇచ్చేసాం వాళ్ళకి, ఒక సెకండ్ అలా చేతిలో పెట్టుకొని. నెక్స్ట్ దాని తర్వాత ఒక చిన్న రూమ్ లాగా ఉంది. అక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. అయితే అంత కొత్తగా ఏం లేవు కానీ నార్మల్వే. లాస్ట్లో ఒక ఫిష్ అయితే ఉన్నిందండి, అది కొంచెం నాకు ఈ నీమో ఫిషెస్ లాగా అలాగ అనిపించింది కొంచెం. అంటే నీమో ఫిష్ అయితే కాదు కానీ కొంచెం ఆ టైప్ అనిపించింది. ఇదిగోండి ఇక్కడే చూడండి, అదైతే లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు చూసాను, తర్వాత మళ్ళీ కొద్దిసేపు లాస్ట్లో కొంచెంసేపు బయట వచ్చింది. చూడండి మీరు కూడా. నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను, అదైతే దాని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. అదిగోండి కొంచెం ఎల్లోయిష్ అండ్ స్కై బ్లూ కలర్లో ఉంది చూడండి, అదే అండి. ఇంకోటి కూడా ఇటు సైడ్ ఉంది సేమ్ కలర్ది. దాని తర్వాత పక్కన దాంట్లో వచ్చి పక్కన అక్వేరియంలో కొంచెం పెద్దగా కొంచెం వేరే కలర్లో ఉంది, సేమ్ అలాంటి ఫిషెసే. ఇవైతే జీబ్రా ఫిషెస్ లాగా ఉన్నాయి, ఇంకా అన్నీ నార్మల్ ఫిషెసే. ఇది ఒక్కటి నాకు కొంచెం డిఫరెంట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ఈ హాలిడేస్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ మీరు ఈ తిరుపతి లొకాలిటీలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మీరు A to Z ఎగ్జాటిక్ పార్క్కి వెళ్ళారా లేదా కింద కమెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.